హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. బయట వెదర్ చాలా చల్లగా ఉందండి. సో ఏదైనా వేడిగా చేసుకుందామని మిరపకాయ బజ్జీ ట్రై చేస్తున్నాను. సో నా స్టైల్లో మిరపకాయ బజ్జీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. దానికోసం ముందుగా మిర్చిలో పెట్టే స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసుకొని కడాయిని కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేసుకోవాలి. కడాయి కొంచెం హీట్ అవ్వగానే దాంట్లో కొద్దిగా జీలకర్రను వేసుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే జీలకర్ర తొందరగా మాడిపోతుంది. సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని జీలకర్రని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్రని ఒక 2 minutes అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఆ నువ్వులు జీలకర్ర రెండింటిని ఒక 2 minutes లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేయించుకున్న జీలకర్ర నువ్వులని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టఫ్ కోసం కొద్దిగా చింతపండు తీసుకొని ఒక 10 minutes అలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టేసుకోవాలండి. ఇక నేను ముందుగానే కొంచెం చింతపండు తీసుకొని ఒక 10 minutes నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నువ్వులు జీలకర్ర ఫ్రై చేసుకున్నాం కదా మనం ముందుగా, ఆ నువ్వులు జీలకర్ర వేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నువ్వులు జీలకర్ర బాగా ఫ్రై అవ్వాలి. మీకు వాటర్ క్వాంటిటీ సరిపోకపోతే కొద్దిగా చింతపండు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ అవ్వాలండి. ఇప్పుడు మిరపకాయలని తీసుకొని మధ్యలో స్లిట్ పెట్టేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ సీడ్స్ అన్నీ తీసేయడం వల్ల మిర్చి అంత కారంగా అనిపించదు. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఒక్కో మిర్చిలో కొద్దిగా పెట్టుకోవాలండి. ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అన్ని మిరపకాయల్లో స్టఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్యాటర్ కోసం మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోనే శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. సో ఆ శనగపిండి దాంట్లోనే ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, నేను కొద్దిగా కుకింగ్ సోడాని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం శనగపిండిలో ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోకూడదండి, మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఆ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలా చేసుకోవాలి. చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్యాటర్లో మిర్చిని డిప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల మిర్చి కూడా బాగా కుక్ అవుతుంది. సో స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో చేంజ్ చేసుకుంటూ మిర్చిని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. రెండు వైపులా ఫ్రై అయ్యాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, అన్ని మిర్చీలు రెడీ అయిపోయాయి. మీకు కూడా నచ్చితే నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.